యాత్రా బంధువులకి, యాత్రాదర్శిని యాత్రికులకి శుభ నమస్కారం. మా సుందర రామాయణ శ్రీలంక యాత్రలో ఆఖరి రోజు మేము క్యాండీ అనేటువంటి పట్టణంలో రివర్ సైడ్ విల్లా అనేటువంటి దాంట్లో బస చేసుకున్నాము. క్యాండీ నుండి బయలుదేరి మేమందరం కూడా కొలంబో వెళ్ళాము. సుమారు 4 నుంచి 5 గంటల ప్రయాణం. కొలంబో మహానగరం శ్రీలంక దేశపు రాజధాని. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాంతం పేరు కెలనియా. ఈ కెలనియా అనేటువంటి ప్రాంతంలో కెలని అనేటువంటి ఒక నది ప్రవహించేది. రామరావణ యుద్ధం జరిగిన తర్వాత రావణలంకను పరిపాలించడానికి రాజు కావాలి కాబట్టి విభీషణుడు ముందరగానే శరణు వేయడానికి వచ్చి రాముడి దగ్గర అనుగ్రహాన్ని పొంది మనకి రామేశ్వరం అనేటువంటి క్షేత్రం దగ్గర కోదండ రామస్వామి ఆలయం ఉన్నది. అక్కడ విభీషణుడు రాముల వారి దగ్గరికి వచ్చి శరణు కోరి ముందేగానే ఆయన దగ్గర అనుగ్రహాన్ని పొంది యుద్ధమైన తర్వాత విభీషణుడికి లక్ష్మణుడి చేత పట్టాభిషేకం జరుగుతుందని ఇక్కడ అని మనకి ఇతిహాసంలో ఉన్నటువంటి విషయము. ఈ ఆలయం గోడపైన ఉన్నటువంటి చూస్తున్నటువంటి దృశ్యం ఏదైతే ఉందో ఇది విభీషణుడు తన పక్కన తన భార్య శరమ, లక్ష్మణుడు కోదండం పట్టుకుని ఉన్నాడు. ఆయన పట్టాభిషేకం చేసినటువంటి దృశ్యం అది. కెలనియా నుంచి బయలుదేరి మేము కొలంబో లోకల్ సైట్ సీయింగ్కి వెళ్ళాము. ఇది బండారు నాయక మెమోరియల్ ఇంటర్నేషనల్ హాల్ అండి. ఇక్కడ సభలన్నీ జరుగుతాయి, కాన్ఫరెన్స్ హాల్ లాంటిది ఇది ఒక సందర్శనీయ స్థలము. దాని తర్వాత ఇక్కడ నుంచి మేము బయలుదేరి అలా సిటీ సైట్ సీయింగ్కి వెళ్ళాము. దీన్ని టౌన్ హాల్ అని అంటారు. దీన్ని లోటస్ టవర్ అంటారు. దీనికి టికెట్ ప్రైస్ వచ్చి మన ఇండియన్ మనీ అయితే 2100, 49 ఫ్లోర్స్ హైట్లో ఉంటుంది. ఆ లోటస్ టవర్ పైకి ఎక్కి చూస్తే కొలంబో పోర్ట్ సిటీ, కొలంబో సిటీ ఒక వ్యూ అంతా, ఏరియల్ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. ఈ ప్లేస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎంట్రన్స్ ఏరియా దగ్గర బేసిక్ ఎమ్యూనిటీస్, వాష్రూమ్స్, నెట్ గిఫ్ట్స్, ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత మేము పొన్నాంబల వనేశ్వరన్ అనేటువంటి ఆలయానికి వెళ్ళాము. ఇది చాలా పెద్ద శివాలయము. కొలంబో పోర్ట్ హార్బర్ ఏరియా అంతా దాటిన తర్వాత ఉంటుంది. ఇది పొన్నాంబల మొదలియార్ అనేటువంటి ఆయన నిర్మించాడు. ఆ తర్వాత ఆయన కొడుకు పొన్నాంబలం రామనాథం అనేటువంటి ఆయన పునః దీన్ని ఆలయాన్ని నిర్మించేశాడు. అక్కడ నుంచి బయలుదేరి కొలంబో లోకల్ సైట్స్కి వెళ్ళాము. ఇది బీచ్ రోడ్డు. అక్కడ పెద్ద పోర్ట్ సిటీని నిర్మిస్తున్నారు. ఇదే రోడ్లో ఐటీసీ వాళ్ళు కట్టిన హోటల్స్, మన ఇండియన్ కంపెనీస్, తాజ్ హోటల్, ప్రైమ్ మినిస్టర్ హౌస్, ప్రెసిడెంట్ హౌస్, బ్యాంక్స్, ఎంబసీ ఆఫీసెస్ అన్నీ ఉన్నాయి. ఇది శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ హౌస్ అండి. ప్రస్తుత శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ పేరు హరిణి అమరసూర్య. ఇది 2025లో. శ్రీలంకన్ ప్రెసిడెంట్ పేరు అనోర కుమార దిశనాయకే. ఆఖరిగా దేహివాల అనేటువంటి ప్రాంతంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం దర్శించడానికి వెళ్ళాము మేము. ఎంతో సుందరంగా, ఆహ్లాదంగా, వినోదంతో, ఆధ్యాత్మికతతో మా సుందర శ్రీలంక రామాయణ యాత్ర ముగిసింది. చలో భారత్. మమ్మల్ని ఎంతో ఆదరంగా అభిమానిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న యాత్రికులందరికీ మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా వచ్చాను నేను. ఎలా ఉంటుందో ఏముంటో అనుకున్నాను, కానీ వెల్ అండ్ గుడ్, బాగానే ఆర్గనైజ్ చేశారు. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అన్ని స్థల పురాణాల గురించి, వాటి కథనం గురించి, ఆ ప్లేస్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ వచ్చింది అన్న వివరాలు
బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నా పేరు నాగమణి. ఈ టూర్లో రమణమూర్తి గారు చెప్పేది ప్రతిదీ ఆచరించాడంటే చాలా బాగుందండి. ప్రవచనమేంటి అన్నీని. ఈసారి ఎక్కడికి వెళ్ళినా ఆయన టూర్లోనే వెళ్తుంది. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళింది. టూర్ అయితే ఎక్సలెంట్. శ్రీలంక టూర్ చాలా బాగుంది. మూర్తి గారు బాగా ఆర్గనైజ్ చేశారు. మాకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగలేదు. దర్శనాలు బాగా అయినాయి, రూమ్స్ బాగుంది, ఫుడ్ బాగుంది. యాత్రాదర్శిని ట్రావెల్స్లో రావడం చాలా ఫస్ట్ టైం. అంటే యాక్చువల్గా మేము ట్రావెల్స్లో ఇప్పటివరకు ట్రావెల్ చేయలేదు, సొంతంగా ఇండివిజువల్గా వెళ్ళేవాళ్ళం. కానీ ఫస్ట్ టైం యాత్రాదర్శిని ద్వారా వచ్చాం. రియల్లీ వీ ఎంజాయ్, పర్టికులర్లీ మన అరేంజ్మెంట్స్, ఫుడ్ కానీ స్టే కానీ అన్ని చాలా బాగా వెల్ ప్లాన్డ్. అండ్ ఇన్ దిస్ వన్ వీ అప్రిషియేట్ అవర్ రమణమూర్తి ఫర్ హిస్ టాప్ మేనేజ్మెంట్. చాలా బాగుంది. చాలా విషయాలు తెలియని విషయాలు చెప్పారు. అంతా ఫుడ్ అది చాలా మంచిగా అరేంజ్ చేశారు. టూర్ చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఫర్దర్ కూడా మేము ఎంత ముందు వెళ్ళాము, ఫర్దర్ కూడా ఎంత వెళ్ళాలి. యాత్ర అని అంటే సుందర రామాయణ యాత్రలానే ఉందండి. మాకు తెలియనివి చూడనివి చాలా అద్భుతంగా వివరిస్తూ మాకు రమణమూర్తి చెప్పడం అనేది చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ మేము ఇది రమణమూర్తితో 3వ ఇది యాత్ర మాది. ఇలాంటి యాత్రలు ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నాను నేను. బై ద గాడ్స్ గ్రేస్. థ్యాంక్ యూ. సుందరకాండలో ఉన్నట్టుగానే ఈ సుందర యాత్ర పూర్తిగా జరిగింది. చివరిగా పట్టాభిషేకం ఏదైతే చివరి చూపించారో అది చివరిగానే చూపించారు. ఆ పద్ధతిలో తీసుకొచ్చి మమ్మల్ని అతి సంతోషం పెట్టి ఇక్కడ దింపడం జరిగింది. చాలా బాగుంది యాత్ర. ముందు ఇటువంటి యాత్రలు ఇంకా వేయాలని మేము కోరుకుంటున్నాం. మీరైతే మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. యాత్ర